ప్రధాని మోడీ తాను మరో 20 సంవత్సరాల పాటు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటానని చెప్పడాన్ని హాస్యాస్పదంగా అభివర్ణించారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. 10 సంవత్సరాలు ప్రధానిగా ఉండి దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించి చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు అభ్యర్థిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రధాని మోడీ తాను మరో 20 సంవత్సరాల పాటు యాక్టివ్ రాజకీయాల్లో ఉండి దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తానన్న విషయం మీద తీవ్రంగా ఖండించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, మోడీ ఇప్పటికే 75 సంవత్సరాలు, మరో 20 సంవత్సరాల పాటు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానంటూ ఆయన మాట్లాడడం ఎలా ఉంది? ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని అనుకున్నాడు, కానీ ఎలాంటి పాలిటిక్స్ చేయాలో దాన్ని చెప్పాలి. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నావు. ఈ 10 ఏళ్ల కాలంలో నువ్వు ప్రజలకు ఏం చేశావు, దేశానికి ఏం చేసావు, ఏమి చెప్పలేకపోతా ఉన్నావు. నువ్వు 2014 ఎన్నికల్లో దాదాపు 400 బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేషనల్ వైడ్గా ఆయన ప్రచారం చేశాడు. ప్రతి సభలో నువ్వు ఏ అంశాలైతే మాట్లాడావో ఆ మాట్లాడిన అంశాలు ఏదైనా అడ్రస్ చేసావా, అందులో ఏ ఒక్కటైనా పరిష్కారం చేసావా? నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, స్ట్రైట్గా చెప్తున్నది. నువ్వు ఆ రోజు అధిక ధరల గురించి మాట్లాడావు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడావు, రైతుల సమస్య గురించి మాట్లాడావు, కరప్షన్ గురించి మాట్లాడావు, బ్లాక్ మనీ గురించి మాట్లాడావు. నువ్వు ఇందులో ఏం చేసావో చెప్పు. నువ్వు ఫలానా నేను పరిష్కారం చేశానని చెప్పు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ తిరుపతిలోనే చెప్పావు, నువ్వు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నావు. తర్వాత ఎవరో చిట్టి రాసి చెప్పాను. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమి, నువ్వు 10 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేకపోగా ఇవాళ నువ్వు మళ్ళీ ప్రజల దగ్గరికి ఏమని పోతా ఉన్నావు? కమ్యూనల్ అజెండాతో పోతా ఉన్నావు. పక్కా కమ్యూనల్ అజెండాను ముందుకు తెచ్చావు. ఓపెన్గా ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నావు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు, పదే హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా 2014 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఇవేమైనా సాధించి ఉంటే, సమస్యలు పరిష్కారం చేసి ఉంటే, దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఉంటే, దాని గురించి నువ్వు చెప్పి ఓట్లు అడగాలి. సీనియర్లను ఏదైతే మోడీ గారిని ఏదైతే అద్వానీ మురళీ మనోహర్ చేసిన ఏజ్ ఎక్కువ 70 దాటిందని వాళ్ళను బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటింపు చేసిన ఈయన ఇప్పుడు ఏకంగా నేను మరి 95 ఏళ్ళ వయసు వచ్చే వరకు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తా, ప్రధానిగా ఉంటానంట. దీనికి అరవింద్ కేజ్రీవాలే కారణము. అరవింద్ కేజ్రీవాల్ ప్రతి మీటింగ్లో చెప్తా అన్నాడు, ఈయన కాదు ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ అమిత్ షా వస్తున్నాడని. కాబట్టి ఏమంటే దాన్ని కాదని చెప్పుకోవడానికి నేను ఇంకా 2047 వరకు నేనే ఉంటానంటాడు. 2047 వరకు నీకు ప్రజలేమి ఇవ్వలే, నీకు ఇప్పుడే దించాలని చూస్తూ ఉన్నారు. నిన్ను దించడం అనేది భావ్యం. ఎందుకంటే ఇవాళ ఈ దేశం ఐక్యంగా ముందుకు సాగాలంటే లౌకిక రాజ్యాంగం ఉండాలి. అదేవిధంగా కులాలు మతాలు అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దె దిగాలి, బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. అందుకోసం ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. దక్షిణాది రాష్ట్రాల్లో మేమే ఫస్ట్ పార్టీగా ఉంటామని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. నీకు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ గెలుస్తున్నావు సీట్లు? 39 స్థానాలు ఉండే తమిళనాడులో నీ ఒక్క సీటు కూడా గెలవడంలే బీజేపీ. కేరళలో 20 స్థానాలు ఉన్నాయి, అక్కడ ఒక్క సీటు కూడా బీజేపీ గెలవడంలే. నువ్వు గెలిస్తే ఆంధ్ర తెలంగాణలో కొన్ని సీట్లు గెలుస్తావు, కర్ణాటకలో కూడా సీట్లు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంకెక్కడ నువ్వు గెలవబోతా ఉన్నావు? నువ్వు గెలవడం లేదనే నీకు తెలుసు. కాబట్టి ఏమంటే ఉత్తరాదిలో పోయి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నావు. నేను దక్షిణాదిలో గెలుస్తాను. ఎందుకు? ఉత్తరాదిలో నీ సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. యూపీలో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ గెలిచిన తర్వాత అక్కడ నువ్వు గెలవడంలే. పంజాబ్ రాష్ట్రంలో 3rd ప్లేస్కి పోయినావు ఆల్రెడీ. ఢిల్లీలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలవకుండా ఆయన మీద ఒత్తిడి తెచ్చావు. ఆయన మాట విన్నందుకు, ఆయన నీ మాట విన్నందువల్ల తీసుకొని పోయి జైల్లో పెట్టావు. అయినా సరే ధైర్యంగా నిలబడి వాళ్ళు కలిసి పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఢిల్లీలో కూడా గెలవడంలే. మరి ఇంకెక్కడ గెలుస్తావు నువ్వు? ఈవెన్ బీహార్లో ఏమి భయపెట్టావు, బ్లాక్మెయిల్ చేశావు, నితీష్ కుమార్ నీ వైపు లాక్కున్నావు. అయినా సరే ప్రజల్లో పెద్ద మార్పు లేదు. అక్కడ కూడా బీజేపీకి సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉత్తరాదిలో సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, దక్షిణాదిలో కూడా పెద్దగా గెలవడం లేదు. ఇవాళ దిగిపోతూ ఉన్నావు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2047 వరకు నేనే ఉంటాను. అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లుగా అమిత్ షా రావడం లేదని చెప్తా ఉన్నాను. మోడీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోతే, ఆధిక్యత అటు ఇటుగా ఉంటే ఏపీలో కూటమి కలిసికట్టుగా ఉంటుందా? ఏపీలో కూటమిలో ఏమన్నా విభేదాలు వచ్చి డివైడ్ అయ్యే అవకాశం ఉంది? నేను చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే, ఒకే రాష్ట్రంలో అధికారం మీకు ముఖ్యము, రాష్ట్రం అధికారం కోసం మీరు వాళ్ళతో కలిశారు, దాంట్లో అనుమానమే లేదు. తర్వాత మోడీ లాంటి వ్యక్తి ఒక మతోన్మాది, ఒక నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తి ఒక పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానిగా తగడు.
కాబట్టి ఏమంటే ఇలాంటి ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవాలి. మేము మోడీ లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మేము బలపరచమనే దానికి రావాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అవునన్నా కాదన్నా ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు పోటీ చేస్తున్న పార్టీ, రేపు ఎక్కువ స్థానాలు గెలిచే పార్టీ బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది. కాబట్టి టీడీపీ వాయిస్ కూడా అక్కడ విలువ ఉంటుంది. కాబట్టి వారు ఆ రకంగా ఈ దేశానికి కూటమి ఒకవేళ మెజారిటీ పూర్తి బోటాబోటీ మెజారిటీ వచ్చి రెండు అట్లు ఎన్డీఏ కానీ యూపీఏ మధ్య ఒక 5-6 సీట్లు 10 సీట్లు తేడా ఉంటే తెలుగుదేశం స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? తెలుగుదేశం ఖచ్చితంగా దేశ హితం కోసం ఆలోచిస్తుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీద రామకృష్ణ గారు చెప్తున్న దాని ప్రకారం మోడీ 20 సంవత్సరాల పాటు తాను ప్రధానిగా కొనసాగాలనే ఆకాంక్షను ఆయన అవహేళన చేశారు. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్న సమయంలో దేశానికి ఏమిచ్చారు, ఏం చేశారు, అదేవిధంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన దాడుల వ్యవహారం తిరుపతి నగరానికి అప్రతిష్ట తెస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు అభ్యర్థిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.